రావులపాలెం అనే గ్రామంలో పొక్కారు పాపన్న అనే వ్యక్తి ఉండేవాడు. అందరి దగ్గర లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్లు బాధపడుతుంటే సంతోషించేవాడు. అందువలన అతనికి పొక్కారు పాపన్న అనే పేరొచ్చింది. ఇదిలా ఉండగా ఒకరోజు గ్రామంలోకి వేరే గ్రామం నుండి ఇద్దరు పెద్ద మనుషులొస్తారు. వారిని చూసిన పాపన్న ఇలా అనుకుంటాడు, ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు. ఏ పని మీదొచ్చారో కనుక్కుందాం. యావండోయ్, మిమ్మల్నే చూస్తుంటే కొత్తవారిలా ఉన్నారు. ఈ ఊరికి ఎక్కడికెళ్ళాలి? రావులపాలెం అంటే ఇదేనా బాబో? ఇదే రావులపాలెం. ఇంతకీ ఎవరింటికెళ్తున్నారు? దుర్గారావు గారింటికెళ్ళాలి బాబు. వాళ్ళ అబ్బాయితో మా అమ్మాయికి పెళ్లి సంబంధం కలుపుకుందామని వచ్చాం. కొంచెం ఇల్లెక్కడో చూపిస్తావా? చూపిస్తాలే కాని ఆ అబ్బాయి గురించి అన్నీ తెలిసే వచ్చారా? చూస్తే చాలా మంచివారిలా ఉన్నారు. అదేడు బాబు అలా అంటున్నావు? అతను మంచోడు కదా. ఇలా అంటున్నానని మళ్ళీ ఎవరితో అనకండి. ఆ అబ్బాయికి ఇదివరకే పెళ్ళైపోయింది. ఎక్కువ కట్నం వస్తుందని ఇలా రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కట్నం కోసం భార్య ఉండగా మరో ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారా? ఎంత మోసం. అందుకే చెప్తున్నాను, పాపం ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవడం ఇష్టం లేక నిజం చెప్తున్నాను. ఆ తరువాత మీ ఇష్టం. అలా చెప్పగానే పాపన్న గురించి తెలియని ఆ పెద్ద మనుషులు పాపన్న చెప్పిన పుకారు నమ్మి తిరిగి వెళ్లిపోతారు. అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పని చెడగొట్టాను. ఇప్పుడు మనసుకు హాయిగా ఉంది. చేతి నిండా పని లేకుంటే మహా చెడ్డ చిరాకు నాకు అని అనుకుంటూ వెళ్లి రచ్చబండ దగ్గర ఉన్న అరుగు మీద పడుకుంటాడు. అలా కొంత సమయం తర్వాత సంబంధం చెడగొట్టిన విషయం తెలిసిన దుర్గారావు కోపంతో ఊరివాళ్లతో పాపన్న భార్యతో కలిసి పాపన్న దగ్గరికి వస్తాడు. ఓరే పాపిగా, ఇంకా ఏని పాపలు చేస్తావురా? ఎవరిని ప్రశాంతంగా ఉన్నవా ఈ ఊళ్ళోనూ? అదేంటండి అలా అంటారు? నేనేం చేశాను? అందరూ కలిసి నన్నే అంటారు. ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావురా? నీకు సిగ్గుందా అసలు? ఇదే కాదు, మొన్నటికి మొన్న కిట్టిగడికి లంకిలి బిందులు దొరికాయని పోలీసులు చెప్తే ఎక్కడున్నాయా చెప్పమని అన్ని పెచ్చకొట్టుడు కొట్టారు. ఇప్పుడేమో నా కొడుకు పెళ్లి చెడగొట్టు. నువ్వెక మారవా? తిప్పి కొడితే 3 కళ్ల ముసలి దాన్ని తగిలినట్టు అందరూ వచ్చి నన్నంటారేంటి? అయినా ఇప్పటికిప్పుడు అర్ధాంతరంగా వెళ్ళమంటే ఎక్కడికెళ్ళాలి నేను? చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు నాకు. నీకు డబ్బులు మేమెత్తాం గాని తీసుకుని నాకు తెలిసిన పండితుడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన చెప్పినట్టు చేస్తే నీకు ఈ చెడి బుద్ధి పోతుంది. నువ్వు ఎప్పుడైతే ఇలా పోకార్లు చెప్పే బుద్ధి వదిలించుకుంటావో అప్పుడే మళ్ళీ ఈ ఊర్లోకి తిరిగి రావాలా. అర్థమైందా? అలా గ్రామంలోని వాళ్లందరూ కలిసి పాపన్నకి కొంత డబ్బిచ్చి ఆ పండితుడి దగ్గరికి పంపిస్తారు. పాపన్న వెళ్లినందుకు అతని భార్య కూడా సంతోషపడుతుంది. అది చూసిన దుర్గారావు పాపన్న భార్యని ఇలా అడుగుతాడు, ఏంటమ్మా, నీ భర్తను ఊరి నుండి ఎలగొడుతుంటే నీ కోపం రావట్లేదా? లేదండి, చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా కొన్ని రోజుల వరకు ఈయన తలనొప్పి పోతుంది. అదేటమ్మా అలా అంటున్నావు? పాపంతో నీ కూడా సమస్య ఉందా? లేకనే నిన్నటికి నిన్న పక్కూరు సంతకు తీసుకెళ్లి అక్కడ నన్ను మర్చిపోయి ఇంటికొచ్చాడు. పైగా నా భార్య ఎవరితోనో లేచిపోయిందని ఊరంతా చెప్పి పరువు తీస్తున్నాడు. ఎలాగోలా ఇంటికి వస్తే ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళామంటూ చితక్ కొడుతున్నాడు అని చెప్పి బాధపడుతుంది పాపన్న భార్య. అదంతా విన్న జనం గొల్లున నవ్వుతారు. అలా అందరూ పాపన్న వెళ్లినందుకు హమ్మయ్యా అనుకుంటూ ఇంటికి వెళ్లిపోతారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు పాపన్న ఆ పండితుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా గురువుగారు, నా పేరు పాపన్న. పక్కూరు దుర్గారావు గారు మిమ్మల్ని కలవమని పంపించారు. అలాగా నాయనా, రా కూర్చో. ఇంతకీ ఏ పని మీదొచ్చావు? అయ్యా, ఊళ్ళో అందరూ నన్ను చెడ్డవాడు అంటున్నారు. అందుకే మిమ్మల్ని కలిసి కొన్ని ముఖ్యమైన జీవిత సూత్రాలు నేర్చుకోమని అలా పుణ్యక్షేత్రాలకు వెళ్లి చేసిన పాపాలు పోగొట్టుకుని మంచివాడిలా మారాలని బయలుదేరాను. నేను చెప్పే జీవిత సూత్రాలు నీ జీవితానికి ఉపయోగపడతాయి. సరే కాని నా జీవితానికి ఉపయోగపడేదేమైనా ఉందా నీ దగ్గర? అయ్యా, ఇదిగోండి, నా దగ్గర కొంత డబ్బుంది, ఇది తీసుకోండి. సరే అయితే నీ జీవితానికి ఉపయోగపడే కొన్ని చక్కటి సలహాలు చెప్తాను విను. కాని తిరిగి నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు. అదేంటి? సందేహం కలిగినప్పుడు తీర్చుకోకుండా ఎలా ఉండాలి? సరే, ముందైతే విందాం, సందేహం మాట తర్వాత. సరే గురువుగారు, చెప్పండి. నువ్వు పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు నదీ స్నానం సంధ్యా సమయంలో ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఆచరించాలి. అదేంటి గురువుగారు, దానివల్ల నాకేమిటి ఉపయోగం? నీకు ముందుగానే చెప్పాను, ఎదురు ప్రశ్నలు వేయకూడదు అని. క్షమించండి గురువుగారు, మళ్ళీ ఇలా ఎదురు ప్రశ్న వేయను. ఇక రెండవది, పరస్త్రీ చూపించే అతి ప్రేమ అభిమానం వెనక రహస్యం దాగి ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మూడోది, నీకు తెలిసిన రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకు. ఇవి పాటిస్తే నీకు మేలు జరుగుతుంది. మీరు చెప్పిన సూత్రాలు తప్పకుండా పాటిస్తాను గురుగారు. ఇక నేను
గోదావరి నదీ తీరానికి వెళ్లి అటు నుండి అటుగా పుణ్యక్షేత్రాలకు వెళ్లి నా పాపాలు ప్రక్షాళన చేసుకుంటాను. ఇకనే వెళ్ళొస్తా గురుగారు అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు పాపన్న. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత గోదావరి నదీ తీరాన ఉన్న శివాలయానికి చేరుకుంటాడు. చాలా రోజులు ప్రయాణం చేయడం వల్ల ఒళ్లంతా మురికిగా ఉంటుంది. స్నానం చేయడం కోసం నది ఒడ్డుకు చేరుకుంటాడు. అప్పుడు పండితుడు చెప్పిన మొదటి మాట ఎవ్వరూ లేని సంధ్యా సమయంలో మాత్రమే స్నానం చేయాలి అనే విషయం గుర్తొస్తుంది. గురువుగారు చెప్పినట్టు ఇంకా సంధ్యా సమయం అవడానికి కొంత సమయం ఉంది కదా, అప్పటి వరకు వేచి చూసి అప్పుడు నదిలోకి దిగుతాను అని అనుకుంటూ నది ఒడ్డున వేచి చూస్తాడు. అలా కొంత సమయం తర్వాత నదిలోకి దిగి స్నానం చేస్తుండగా నీటిపై తేలుతూ ఒక తామర పుష్పం, దానిపైన ఏదో మెరుస్తున్న వస్తువు కనిపిస్తుంది. ఇదేంటిది? విచిత్రంగా ఈ సమయంలో తామర పుష్పం మెరుస్తుంది. ఎక్కడి నుండొస్తుందబ్బా అని అనుకుంటూ ఉండగానే తామర పుష్పం దగ్గరకు వస్తుంది. దానిపై మెరుస్తున్న ఒక వజ్రం ఉంటుంది. దాన్ని చూసిన పాపన్న, ఈ పుష్పం మీద ఈ వజ్రం ఎలా వచ్చింది? గురువుగారు చెప్పినట్టు నా జీవితం మారిపోయిందేమో. ఇక నుండి మా గ్రామంలో నాకంటే ఆస్తిపరుడు ఎవ్వరూ ఉండరు అని అనుకుంటూ వజ్రాన్ని తన సంచిలో వేసుకుని తన గ్రామం బయలుదేరతాడు. అలా వెళుతుండగా మార్గమధ్యలో ఒక గ్రామం చేరుకునేసరికి చీకటి పడుతుంది. నేను వెళ్లవలసిన గమ్యం ఇంకా చాలా దూరం ఉంది. ఈ చీకటిలో ప్రయాణం చేస్తే దొంగలు ఈ వజ్రాన్ని దోచుకుంటారు. అందుకే ఇక్కడే ఎక్కడైనా సత్రం ఉందేమో చూసి ఈ రాత్రికి ఇక్కడే పడుకుని ఉదయాన్నే వెళ్ళిపోతాను. అలా అనుకుంటూ ఉండగా ఒక అందమైన యువతి పాపన్న దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, ఎవరు మీరు? చూస్తుంటే ఈ గ్రామానికి కొత్తవారిలా ఉన్నారు. అవును యువతి, నేను గోదావరి నదీ తీరాన ఉన్న శివాలయానికి వెళ్ళొస్తున్నాను. మా గ్రామం వెళ్లాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. అందుకే ఈ రాత్రికి పూటకోళ్ల ఇల్లు దొరుకుతుందేమోనని చూస్తున్నాను. అయ్యో, దానికేం భాగ్యం. మీకు అభ్యంతరం లేకుంటే మా ఇంట్లోనే బస చేసి ఉదయాన్నే వెళ్ళొచ్చు. ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నీ మనసు చాలా గొప్పది. నేనెవరో తెలియకుండానే ఇంత అభిమానం చూపిస్తున్నావు. పద వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి ఆ యువతి ఇంటికి వెళ్తారు. పాపన్నకి ఒక గది చూపించి ఇలా అంటుంది, మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి మీకు మంచి భోజనం ఏర్పాటు చేస్తాను. మీరు అతిథుల పట్ల చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందేమో? అయ్యో, అలా అనుకోకండి. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. ఒక పూట ఆశ్రయం మాత్రమే కదా. అతిథి మర్యాద చేయడం మా ధర్మం. ఇప్పుడే వస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ అక్కడ్నుండి వెళ్తుంది. ఈ యువతి నేనెవరో తెలియకుండానే ₹1 తీసుకోకుండా ఇంత మర్యాద చేస్తోంది. గురువుగారు చెప్పిన పరస్త్రీ అతి మర్యాద అంటే ఇదేనేమో. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ తన దగ్గరున్న సంచిని జాగ్రత్తగా పక్కన పెట్టి కిటికీ దగ్గరకొచ్చి చూస్తుండగా లోపల్నుండి చిన్నగా మాట్లాడుతున్న యువతి గొంతు వినిపిస్తుంది. అమ్మా, ఈరోజు ఒక అమాయకుడు దొరికాడు. అతని దగ్గరున్న సంచిలో చాలా విలువైన వజ్రం ఉంది. ఏమాత్రం అనుమానం రాకుండా దాన్ని ఎలాగైనా ఈ రాత్రి దొంగిలించాలి. అది విన్న పాపన్నకి గుండె జారినంత పనవుతుంది. ఎంతో అభిమానం చూపించడం వెనుక ఇంత కుట్ర ఉందా? ఈ పుకారు పాపన్నే పెద్ద మాయగాడు. అలాంటిది నన్నే మోసం చేయాలని చూస్తావా? రా చెప్తా నీ సంగతి అనుకుని ఏమీ తెలియనట్టు ఆ యువతి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ యువతి తన పథకం ప్రకారం మత్తుమందు కలిపిన భోజనం సిద్ధం చేసి తీసుకుని వస్తుంది. చూడండి బాటసారిగారు, మీకోసం భోజనం సిద్ధంగా ఉంది. వచ్చి తిన్నారంటే ఒక పని అయిపోతుంది. అవుతుంది. ఎవరి పని అవుతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఏమిటండి, ఏదో ఆలోచిస్తున్నారు? భోజనం సిద్ధంగా ఉంది, తినండి. తింటాలే కాని నీకో విషయం చెప్తాను, వింటావా? దాందే ఉంది, చెప్పండి, వింటాను. నేనొక పెద్ద వజ్రాల వ్యాపారిని. అనేక దేశాలు తిరిగి ఎంతో అమూల్యమైన వజ్రాలు కొంటూ ఉంటాను. నా ఇంట్లో చాలా వజ్రాలున్నాయి. కానీ నాకింతవరకు పెళ్లి కాలేదు. అదేమిటి, అంత పెద్ద సంపాదన ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకోలేదో? అమ్మాయి కోసం వెతుకుతున్నాను, కానీ నాకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు దొరకలేదు. మిమ్మల్ని చేసుకోపోయే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మహారాణిలా ఒంటి నిండా వజ్రాల హారాలు వేసుకోవచ్చన్నమాట. అందుకే ఆ అదృష్టాన్ని నీకిద్దామనుకుంటున్నాను. నీ అభిమానం చూసి నువ్వంటే ఇష్టపడ్డాను. నిన్ను పెళ్లి చేసుకుంటే నా దగ్గరున్న వజ్రాలన్నీ నీ సొంతమవుతాయి. ఏమంటావ్? మీరెవరో తెలియకుండా మీరు చెప్పేది నేనెలా నమ్మాలి?
ఎలా పెళ్లి చేసుకోవాలి? నీకు నమ్మకం కలగాలంటే ఇదిగో చూడు, నా దగ్గర ఇలాంటి వజ్రాలు చాలా ఉన్నాయి. తాను ఊహించని ఆ పరిణామానికి ఆశ్చర్యపడిన ఆ యువతి తేరుకుని ఇలా అంటుంది. అమ్మో, ఒక్క వజ్రంతోనే జీవితాంతం బతికేయచ్చు. అలాంటిది ఇలాంటివి చాలా ఉన్నాయంటున్నాడు. తన భార్యగా నటించి ఏదో ఒక రోజు మంచి సమయం చూసుకుని అతని దగ్గరున్న వజ్రాలన్నీ కుట్టేయొచ్చు. ఈ అవకాశం మాత్రం వదులుకోకూడదు. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? నేనంటే ఇష్టం లేదా? అలానేం కాదు. అంత పెద్ద వజ్రాల వ్యాపారి నన్ను చేసుకుంటానడం నిజంగా నా అదృష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. అయితే రేపు ఉదయమే మన ప్రయాణం. సిద్ధంగా ఉండు అని అనగానే మత్తుమందు కలిపి తీసుకొచ్చిన భోజనాన్ని తిరిగి తీసుకువెళుతూ ఉంటుంది. అదేంటి యువతి, నేనింకా భోజనం చేయకుండానే ఆ భోజనం తీసుకెళ్తున్నావేంటి? అది భోజనం చల్లగా అయిపోయింది కదా, మళ్ళీ వేడివేడిగా తీసుకొస్తాను. కొంచెం సేపు ఓపిక పట్టండి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మ మాయిలాడి, విషం పెట్టి నన్ను లేపేసి వజ్రం కొట్టేయాలని చూస్తావా? ఈ పాపన్న దెబ్బకి మా ఊరే గజగజ వణికిపోతుంది. అలాంటిది నువ్వెంత? అలా తన మీద జరగబోయే ప్రమాదం నుండి తెలివిగా తప్పించుకుంటాడు. ఆ రాత్రి పడుకుని మరుసటి రోజు ఉదయం ఆ యువతికి కనిపించకుండా వెళ్లాలని లేచి చప్పుడు కాకుండా వెళుతుండగా ఎదురుగా యువతి సంచితో సిద్ధంగా ఉంటుంది. తమరు ఉదయమే వెళ్లాలన్నారని బట్టలు సర్దుకుని సిద్ధంగా ఉన్నాను. ఇక వెళ్దాం పదండి. ఊహించని ఆ పరిణామానికి ఆశ్చర్యపోయిన పాపన్న తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇదేంట్రా బాబు ఇలా తగులుకుంది? నేనే అనుకుంటే నాకంటే కంత్రిలా ఉందే. అనవసరంగా హెచ్చులకు పోయి ధనవంతుణ్ణి అని చెప్పాను. ఈ విషయం నా భార్యగాని తెలిసిందో రోట్లో పచ్చడి దంచినట్టు దంచుతుంది. ఇప్పుడెలా తప్పించుకోవాలరా బాబు? సరే, ఏదైతే ఏదవుతుంది. నాతో పట్టే తీసుకెళ్తాను అని అనుకుని ఆ యువతను తీసుకుని తన గ్రామం వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఇద్దరు దొంగలు ఎదురవుతారు. ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మర్యాదగా మీ దగ్గర నాగలు డబ్బు ఇవ్వండి, లేదంటే మీ పని ఇక్కడే అయిపోద్ది. ఆహా, ఈ దొంగలు వచ్చి మంచి పని చేశారు. ఈ యువతిని వదిలించుకోవటానికి ఇప్పుడు నాకు మంచి అవకాశం వచ్చింది. అయ్యా దొంగగారు, నేను ఒక వజ్రాల వ్యాపారిని. నా దగ్గర చాలా వజ్రాలున్నాయి, కానీ అవన్నీ ఇంట్లో ఉన్నాయి. మీరు అనుమతిస్తే వెళ్ళి తీసుకొస్తాను. ఏరా, నీకలా కనిపెత్తను? నువ్వు చెప్పేదంతా నా మీనిని వదిలేలా ఏళ్తే తిరిగి వస్తావని నమ్మకం ఏంటి? మీకు నమ్మకం కావాలంటే ఇదిగో చూడండి, ఈమె నా భార్య. ఈమెను ఇక్కడే ఉంచి వెళ్తాను. మీకు వజ్రాలిచ్చి నా భార్యను తీసుకెళ్తాను. అప్పటి వరకు ఈమెను మీ దగ్గరే ఉంచుతాను. అయితే సరే, వెళ్ళి త్వరగరా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏదైనా తేడా జరిగిందో నీ భార్యను చంపేస్తాను, గుర్తుంచుకో. అంత పని చేయకండి, నేను త్వరగానే వచ్చేస్తాను. అలా ఆ యువతిని దొంగల దగ్గర వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మయ్యా, ఎలాగోలా ఆమెను వదిలించుకున్నాను. ఇక త్వరగా ఇంటికి వెళ్ళాలి. కానీ ఒకవేళ నేను రాకుంటే నిజంగానే ఆ దొంగలు ఆమెను చంపేస్తారా? పాపం, నా అబద్ధాల వల్ల ఒక అమ్మాయిని సమస్యల్లో పెట్టడం నిజంగా క్షమించరాని తప్పు. వెంటనే వెళ్ళి ఆమెను విడిపించి వస్తాను అంటూ తిరిగి దొంగల దగ్గరకు వెళ్తాడు. యారా, అప్పుడే వచ్చేసావు? వజ్రాలెక్కడా? అయ్యా దొంగగారు, నన్ను క్షమించండి. మీకు అబద్ధం చెప్పాను. నిజానికి నేను వజ్రాల వ్యాపారిని కాదు. మీ నుండి తప్పించుకోవడం కోసం అలా చెప్పాను. మరి ఇప్పుడెందుకు నిజం చెప్పాలనుకుంటున్నావు? నా అబద్ధం వల్ల ఒక అమ్మాయి ప్రాణాన్ని ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు అనిపించింది. సరిసరిలే, నువ్వు నిజాయితీగానే ఒప్పుకున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. తీసుకెళ్ళు. ఈ దొంగలకున్నంత నీతి నాకు లేకుండా పోయింది. ఇక నేను మనిషిలా బతకాలి అని అనుకుంటూ అక్కడ్నుంచి వచ్చేస్తారు. అలా కొంత దూరం వెళ్ళాక ఆ యువతి ఇలా అంటుంది. మీరు చెప్పింది నిజమా? మీరు నిజంగా వజ్రాల వ్యాపారి కాదా? మరి నన్నెందుకు మోసం చేశారు? నువ్వేమన్నా తక్కువ తిన్నావా ఏంటి? నా దగ్గరున్న వజ్రాల కోసం నన్ను దేవుడి దగ్గరికి పంపించాలని చూసావుగా. అందుకే తప్పించుకోవడం కోసం అలా అబద్ధం చెప్పాను. కానీ చూస్తుంటే నువ్వు నాకంటే పెద్ద మోసగతిలో ఉన్నావు. తెలివిగలవాడివే. ఎత్తుకు పై ఎత్తు వేసి నా నుండి బాగానే తప్పించుకున్నావు. అదంతా నాకు వెన్నతో పెట్టిన విద్య. సరే, అదంతా వదిలేద్దాం. అయ్యిందేదో అయిపోయింది. కానీ నాకో సంగతి చెప్పు. నా సంచిలో వజ్రం ఉందని నీకెలా తెలిసింది? మా నాన్న తాంత్రిక విద్యలు చేసేవాడు. ఎదుటివాడి కళ్లల్లోకి చూసి తను ఏమనుకుంటున్నాడో, తన దగ్గర ఏముందో తెలుసుకోగలడు. అదే విద్య నేను కూడా నేర్చుకుని ఇలా బాటసార్ల దగ్గరున్న కొద్దిపాటి డబ్బు బంగారం తీసుకుని ఇలా బతికేస్తున్నా. అయితే నాకో సహాయం చెయ్యి.
నాకు కూడా ఆ విద్య నేర్పించు. నా దగ్గరున్న ఈ విలువైన వజ్రం నీకిచ్చేస్తాను. అని అనగానే ఆ యువతి వజ్రం కోసం ఆశతో తన దగ్గరున్న తంత్రవిద్యను నేర్పిస్తుంది. ఇదిగో నీకిస్తానన్న ఈ వజ్రం తీసుకుని ఇంటికెళ్ళు. ఇంకెప్పుడైనా అవసరం ఉంటే మళ్ళీ కలుస్తాను. అలా ఇద్దరూ అక్కడ్నుండి ఎవరి గ్రామానికి వారు వెళ్ళిపోతారు. అలా గ్రామంలోకి వెళ్లిన పాపన్నను చూసి అందరూ గుమిగూడుతారు. పాపన్నను దుర్గారావు ఇలా అడుగుతాడు. చూడు పాపనా, ఎంతకాలం పండితుడి దగ్గర ఏం నేర్చుకున్నావు? చెప్పుడు మాటలు అబద్ధాలు చెప్పడం అనుకున్నావా లేదా? అవును, మీరు చెప్పిన పండితుడు చాలా గొప్పవాడు. నా చెడు బుద్ధిని మంచిగా మార్చాడు. సరే, నువ్వు మారేవని మాకు నమ్మకం కలగాలంటే ఏదైనా ఒక విషయం చెప్పు. మీరు తమ దుస్తుల్లో దాచిన ఎలాంటి వస్తువునైనా నేను చూడకుండా చెప్పగలను. ఏటేటి నువ్వు మాట్లాడేదేటి? కనిపించకుండా దాచిన వస్తువులు నువ్వు చూడగలవా? చూశారా ప్రజలారా, కుక్క తోక ఎంత సాగదీసినా తన వంకర మారినట్టు ఈ పాపనని పండితుడి దగ్గర పంపించినా తన అబద్ధాలు చెప్పే బుద్ధి మార్చుకోలేదు. ఇతను ఏం చేద్దామో మీరే చెప్పండి. నేను చెప్పేది నిజం. కావాలంటే నాతో ఎవరైనా పందెం కాయొచ్చు. సరే అయితే, నువ్వు చెప్పేది అబద్ధమైతే శాశ్వతంగా ఈ ఊరు వదిలిపోవాలా. అందుకు నీకు సమ్మతమేనా? మరి ఒకవేళ నేను గెలిస్తే, నువ్వు గెలిస్తే నీకు కావలసినంత డబ్బుతో పాటు ఎప్పటి నుంచి నువ్వేం చెప్పినా నమ్ముతాం. సరే అయితే, రేపు ఉదయం ఎవరైతే నా ఎదురుగా వచ్చి నిల్చుంటారో వారి దుస్తుల్లో ఏముందో చెప్పేస్తాను అని వెళ్ళిపోతాడు పాపన్న. అలా సవాలైతే విసిరాడుగాని చెప్పేది నిజమవుతుందో కాదో అర్థం కాక ఆలోచిస్తూ ఇంటికి వెళతాడు.